నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణలో నిరుద్యోగ గోసలు అయితే ఇంకా అవుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమాలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగం కోసం ఏదైతే నిధులు నియామకాలని మనం చెప్పుకున్నామో నిధులు నియామకాలని చెప్పుకున్న తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నిధులు లేక నియమాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైతే గ్రూప్ 1లో జియో నెంబర్ 29 సంబంధించిన దాని గురించి క్యాన్సిల్ చేయాలన్నట్టు కూడా కొంతమంది అయితే బాధితులు గ్రూప్ 1 బాధితులు అయితే ఉన్నారు. ఒకసారి అయితే మాట్లాడడం. అన్న చెప్పండి అన్న, అసలు ఏంటి జియో నెంబర్ 29లో ఏముంది, అసలు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? బ్రదర్, నా పేరు మహేష్ కుమార్ గౌడ్, నల్గొండ నుంచి వచ్చాను. అయితే జియో 29 ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్కు ఎగనిస్టు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీస్తుంది. లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదన్నమాట. ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనేది లేదనమాట. జియో 29 అనేది 2022 ఇచ్చిన నోటిఫికేషన్ని కోర్టు రద్దు చేయడం వల్ల రీ ఎగ్జామ్ పెడితే అయిపోవు. అనవసరంగా ఈ మార్పు తేవడం వల్ల ఏంటంటే మేము సుప్రీంకోర్టుకు పోయినాం, రేపు జడ్జిమెంట్ కూడా ఉంది, హియరింగ్ అనమాట. జియో 29 ఏంటంటే బ్రదర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి ఎగనిస్ట్ అనమాట. లోకల్ నాన్ లోకల్ సిస్టాన్ని ప్రశ్నిస్తుంది అనమాట. అది మీరు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు? అసలు మీ గవర్నమెంట్ కూడా గత కొన్ని రోజులు అంటే నెల రోజులు అయిపోతా ఉంది, మీరు విన్నపించుకుంటున్నారు. మీ వాదనలు ఎందుకు వినదలుచుకోవట్లేదు గవర్నమెంట్? మేము ఒకటి బ్రదర్, గవర్నమెంట్కు యాంటీ కాదు. గత ప్రభుత్వం లీకులు అవుతున్నాయనే ఈ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం. ప్రజాపాలనని మేము కూడా మన ప్రజాపాలన రావాలి, మన ప్రభుత్వాన్ని రావాలనే కోరుకున్నాం. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రభుత్వం మాకు రాజకీయ రంగులు బులిమి వివిధ కారణాల చేత మమ్మల్ని జియో 29 తెచ్చి ఇబ్బంది పెడుతుంది. అసలు ఏంటి ఎటువంటి నష్టపోతా ఉన్నారు అంటే ఈ రిజర్వేషన్స్ దారినే నష్టపోతా ఉన్నారు? ఒక్క నిమిషం బ్రదర్, ఇప్పుడు నాకు 79 మార్క్స్ వచ్చినాయి. నేను నన్ను ఓపెన్లో తీసుకురనుకో, నా తర్వాత వచ్చే కేటగిరీ వాళ్ళకు బీసీబీలో అవకాశం ఉంటుంది. నన్ను ఓపెన్లో వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు నా వెనకంగా వచ్చే వాళ్ళకు రిజర్వేషన్ ఉండదు అనమాట. ఇప్పుడు నన్ను రిజర్వేషన్ పరిమితం చేసేసరికి ఇక ఓపెన్ వాళ్ళనే ఇచ్చేసారు. అట్లా నష్టం. గతంలో జియో నెంబర్ 55 ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? 29 ఎందుకు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ వాళ్ళు? జియో 55 ఎందుకు క్యాన్సిల్ చేశారంటే కొన్ని వర్గాల అగ్రకులాలు ఏంటంటే వాళ్ళ చేతుల్లో రాజ్యం ఉంది. ఒక నిమిషం నిజం మాట్లాడితే అగ్రకులం చేత వాళ్ళ రాజ్యం వాళ్ళు చేయబట్టి ఓసీలను ఎక్కువ మంది తీసుకోవాలన్నట్టు చేసిరు. ఇప్పుడు ఏంది బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలని టాప్లో వచ్చిన వాళ్ళని రిజర్వేషన్ పరిమితం చేశారు అనుకో. ఇప్పుడు మా దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలలో బహుజనులలో వచ్చిన వాళ్ళని రిజర్వేషన్ పరిమితం చేసి ఓపెన్లో మొత్తం వాళ్ళు తీసుకుంటారు ఆనందం. అంటే మీరు ఈ నెల రోజుల నుండి చెప్తా ఉన్నారు కదా, వాదన వినిపిస్తా ఉన్నారు. ఎప్పుడైతే గ్రూప్ 1 సంబంధించిన రిజల్ట్ కూడా కొట్లాడినాం బ్రదర్. ఆ అస్థిరత్వంతో ఏం రాయలేకపోయినాం. అది మంచిది కూడా కాదు, గవర్నమెంట్కి మంచిది కూడా కాదు, ఎవరికి మంచిది కూడా కాదు. ఒక విద్యార్థి ఏడిస్తే గవర్నమెంట్లే కూలిపోతాయి, ఒక విద్యార్థి రైతు ఏడిస్తే రాజ్యం కూలిపోతుంది అన్నట్టు గ్రూప్ 1 ఎవరు టచ్ చేసినా రాజ్యమే కూలిపోయింది. అది అందరికీ తెలుసు. 2023లో ఏం జరిగింది, 2014లో ఏం జరిగింది, విద్యార్థుల వల్లనే తెలంగాణ వచ్చింది, విద్యార్థుల వల్లనే. ఇప్పుడు ఏంటి రిజల్ట్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ముందుకు వస్తూ ఉంది. December 9న మరి ఏదైతే సోనియా గాంధీ బర్త్డే ఉందో బర్త్డే రోజున ఇవ్వడానికి కూడా ముందు వస్తూ ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ తల్లి ఆశీర్వాదంతో వచ్చింది. కానీ సోనియా గాంధీ గారి బర్త్డేకి మేము వ్యతిరేకం కాదు. కానీ ఎటుగాక సోనియా గాంధీ గారి బర్త్డే అని ఆగమాగాల మీద పోస్టులు అమ్ముకుంటారు. చెప్తున్నా నేను, అవకతవకలు జరిగినాయి. ఒక స్టూడెంట్ 80 మార్క్స్ 89 మార్క్స్ వచ్చినా క్వాలిఫై కాలేదంటే అవకతవకలు జరిగినాయి. ఖచ్చితంగా ప్రిలిమ్స్లోనే అవకతవకలు జరిగినాయి. అంటే ఇప్పుడు అంటే మార్క్స్ కూడా ఇవ్వలే కదా, అసలు ఇంత కట్ ఆఫ్ అయింది. ఈ మార్క్స్ కూడా ఏమి అసలు బ్రదర్, నేను యూపీఎస్సీ రాశాను. తెలంగాణలో మంచి అవకాశం వచ్చిందని మేము ఇటు షిఫ్ట్ అయినాం. మంచి మన లోకల్ స్టేట్ మన స్థానిక ప్రాంతానికి పరిపాలన సేవ చేసుకోవచ్చు అని ఇక్కడికి షిఫ్ట్ అయినాం. అయితే యూపీఎస్సీలో కూడా కట్ ఆఫ్ ఉంటుంది. ఎస్సీకి ఇంత, బీసీకి ఇంత, ఓసీకి ఇంత, ఓపెన్ ఇంత కట్ ఆఫ్ అని ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, ఓపెన్ మెరిట్ తీసేసారు. అసలు మీ గవర్నమెంట్కి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మొత్తం అయిపోయింది, ఎగ్జామ్స్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు రిజల్ట్కు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రిజల్ట్ ఇస్తే రిజల్ట్ ఇప్పుడు రేపు జడ్జిమెంట్ ఉంది బ్రదర్. ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే రూల్ ఆఫ్ ఒకవేళ రాకపోతే సుప్రీంకోర్టు మన ఏమని చెప్పిందంటే రేపు ఎగ్జామ్ అన్న కుట్రపూరితంగా రేపు ఎగ్జామ్ అన్నదాకా ఈ హైకోర్టులో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోబల్యంతో డిలే హైకోర్టు వచ్చింది. రేపు మెయిన్స్ అన్నదాకా కూడా జియో 29 మరుగున పెట్టిరు. జియో 29 తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. రేపు జడ్జిమెంట్ ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉంది. నేను కూడా వన్ ఆఫ్ ది పిటిషనర్ని. రేపు ఇది ఏ కారణం చేతనైనా మాకు అన్ని విధాలుగా భగవంతుని ఆశీర్వాదం ఉంది, తెలంగాణ తల్లి సోనియమ్మ ఆశీర్వాదం కూడా ఉంది. తెలంగాణ ఖచ్చితంగా జియో 29 క్యాన్సిల్ అయితే నమ్మకం ఉంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ పిల్లేసినాం, సుప్రీంకోర్టులో తెలుసుకుంటాం. ఎట్లా చూస్తారు ఈ గవర్నమెంట్ ప్రజాపాలన అని చెప్పుకుంటూ వస్తుంది? నిరుద్యోగులంతా కాంగ్రెస్ కావాలని కోరుకున్నారు. కాంగ్రెస్గా బస్ యాత్ర అలాంటి అన్ని చేశారు. నిరుద్యోగులంతా కాంగ్రెస్ని కోరుకున్నారు. వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈ నిరుద్యోగుల పక్షాన చిన్న చూపు చూస్తూ ఉంది. దీనిపైన ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజాపాలన
అని మేము కూడా ఎంతో హర్షించినాం. రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి నేను కూడా వచ్చినప్పుడు మేమంతా భుజం మీద చేసి మన గవర్నమెంట్ రాని 2 లక్షలు ఒక సంవత్సరం అని అన్నారు. ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది, 2 లక్షల జాబులు లేక మమ్మల్ని 2-3 నెలల జైల్లో వేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా నిర్బంధం. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలను నువ్వు 2000 కూడా నింపలేక ఇప్పుడు 500 ఒకటి బ్రదర్ ఇక్కడ వచ్చిన లొల్లి ఏంటంటే 503 పోస్టులతోటి 2022 నోటిఫికేషన్ అదే రీ ఎగ్జామ్ పెడితే అయిపోవు. కేసీఆర్కి పేరు వస్తుందని నేను 60కి ఏతులకు పోయి 60 పోస్టులు చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరికి ఏం లేకపోవు. నువ్వు కొత్త వాళ్ళకు ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న 2022 అడ్మిషన్ అప్లికేషన్ వేసిన అభ్యర్థి 2024 2023-24 క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి ఎలిజిబిలిటీ అంటే ఈ 503 పోస్టులకు వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఎలా ఇస్తారు? ఆల్రెడీ 20 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పాత వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ ప్రాసెస్ ఉంది, మా కారణం చేత లేకుండా రద్దు అయింది. అటువంటి ఎగ్జామ్ని నువ్వు మళ్ళీ కొత్త వాళ్ళకి ఎలా ఛాన్స్ ఇస్తాడు? రీ ఎగ్జామ్ పెడితే అయిపోవు. ఇంకొకటి ఏంటంటే మీరు ఎగ్జామ్ ముందు ఏదైతే ధర్నాలు రస్తారోకలు చేసినప్పుడు అరెస్ట్ చేసే సమయంలో దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, కావాలని ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉందని కొన్ని వర్గాలు చెప్పింది. అసలు నిజంగా మీ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందా? మా వెనక ఎవరు లేరు బ్రదర్. నిరుద్యోగులు ఎవరు? తెలంగాణ తల్లి ఉంది, సోనియమ్మ ఉంది. మా వెనక ఎవరు లేరు. బీఆర్ఎస్ కాదు. పోయినసారి మరే మేము కూడా బల్మూరు వెంకటకి మా హాల్ టికెట్స్ ఇచ్చినాం. అప్పుడు మాకు కాంగ్రెస్ ఉంది వెనక. ఏ రాజ్యంలో అయినా చాణక్యుడు చెప్పినట్టు ప్రశ్నించే గొంతుకు ఎవరు? మీడియా. మరి మీరు వచ్చిర్రు, ఇప్పుడు మా వెనక మీరున్నట కాదు. న్యాయం వైపు ఎక్కడ? ఇప్పుడు మేము ఒకటి మన స్టూడెంట్స్కి బీఆర్ఎస్ ఉంది టీఆర్ఎస్ ఉంది కాదు. మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ మా హాల్ టికెట్స్ తీసుకుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు న్యాయం చేస్తాం. మేము చేసిన పొరపాటు ఏంటంటే కాంగ్రెస్ నమ్మడం మేము చేసిన పొరపాటు. మా వెనక టీఆర్ఎస్ ఏం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము ఎవరిని నమ్మట్లేదు. ఫైనల్ గా విజయోత్సవం అని కూడా రద్దు చేసిరు. అప్పుడు కూడా ఎగ్జామ్ రద్దు చేసిరు. విజయోత్సవం అని ఈరోజు వరంగల్లో పెద్ద సభ పెట్టి 11 నెలలు చేసిన అభివృద్ధి గురించి, విద్యార్థులకు చేసిన అభివృద్ధి గురించి ఘనంగా చెప్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మీరేం చెప్పదలుచుకున్నది? విజయయాత్ర కాదు, విజయోత్సవ యాత్ర కాదు, నిరుద్యోగుల కన్నీరు యాత్ర, నిరుద్యోగుల బాధల యాత్ర, నిరుద్యోగుల కష్టాలు. ఇప్పుడు రేపు ఎగ్జామ్ అన్నా కూడా నువ్వు పోస్ట్ పోన్ జీవో 29 పరిష్కరించి మళ్ళీ మేము మెయిన్స్ రాయాలని మాకు మళ్ళీ 2 సార్లు కావాలంటే ఇబ్బంది అవుతుందని రీ ఎగ్జామ్ అది మెయిన్స్ పోస్ట్ పోన్ చేయమన్నా చేయలేదు. ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం. ఇది 1 ఇయర్ విజయ యాత్ర కాదు, నిరుద్యోగుల కన్నీరు యాత్ర పెట్టుకోవాలి. ఇది ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ జియో నెంబర్ 29, గతంలో జియో నెంబర్ 55 ఉండేది, ఇప్పుడు 25 తీసుకొని వచ్చేసి రిజర్వేషన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఘోరంగా ఈ గవర్నమెంట్ చిన్నచూపు చూసుకుంటా ఈ విధంగా చేస్తూ ఉంది అన్నట్టు కూడా ఇక్కడ ఎవరైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళైతే చెప్తా ఉన్నారు. గతంలో కూడా మనం చూసాము, ఎగ్జామ్కు ముందు రోజు కూడా అరెస్టులు చేశారు. చాలా విధంగా హౌస్ అరెస్టులు కూడా వీళ్ళనైతే చేసిన దాఖలను అయితే చూసాము. గతం నుండి కూడా వీళ్ళైతే ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇంకేంటంటే సోనియమ్మ బర్త్డే 9వ తారీఖు కాబట్టి ఆ రోజున గ్రూప్ 1 సంబంధించిన రిజల్ట్ ఇద్దామని సిద్ధంగా ఉంది గవర్నమెంట్ ఒకవైపు. ఇంకొక వైపు వీళ్ళు వేసిన పిటిషన్స్తోని రేపు మరి ఏదైతే సుప్రీంకోర్టులో అయితే మరి చెప్పండి, అసలు జియో నెంబర్ 29 ఏం చెప్తా ఉంది? మీరు గతంలో కూడా ఫైట్ చేశారు, అరెస్టులు చేశారు, ఎగ్జామ్ ముందు రోజు కూడా అంత అల్చల్ చేశారు. అసలు ఏంది అసలు జియో 29? అసలు దాని ముచ్చటేంది? నమస్కారం అండి. రేపు హైకోర్టులో జడ్జిమెంట్ ఉంది జియో 29 మీద. ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకొని జియో 55 అనేది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో 55 అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించిల్లు. వీళ్ళు 503 పోస్టులకు ప్లస్ ఇంకో 60 పోస్టులు యాడ్ చేసేసి జియో 29 తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మిగతా వర్గాల వరకు అన్యాయం చేసే విధంగా, అంటే ఇప్పుడు నేను ఎస్టీ అండి, నాకు 70 మార్క్స్ వచ్చింది, నన్ను నా కేటగిరీలో తీసేసుకున్నాను. నన్ను ఓపెన్ కేటగిరీ నేను సెలెక్ట్ అవుతా మెయిన్స్కి. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయకుండా నన్ను నా కేటగిరీలో తీసుకుని పెట్టేసి అన్నట్టు ఈ జియో 29 అనేది ఇదే అర్థం చెప్తుంది అన్నట్టు. అంటే ఎస్టీ వాళ్ళు కూడా ఓపెన్, అంటే ఎస్టీ అయినా ఎస్సీ అయినా బీసీఏ బీసీబీడీఈ వాళ్ళు కూడా ఒకవేళ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయితే వాళ్ళను ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా రిజర్వేషన్ కేటగిరీలో తీసుకున్నారు అన్నట్టు. సో ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా చేస్తున్నారు కుట్ర, ఇది పెద్దది. ఎందుకు రెడ్డిల పాలనని ఎట్లా తీసుకొచ్చిరా, లేకుంటే అది అసలు ఎందుకు తీసుకొచ్చిరు జియో నెంబర్ 29? అంటే రెడ్డిల పాలన అట్లని మేము ఎవరినేమి నిర్ణయించలేము, మన కులాన్ని బట్టి చేయము. కాకపోతే వాళ్ళే, ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు కదా, సో ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఎంత ఎక్కువ అయితే మన వాళ్ళు బాగుంటే బాగుంటుంది, పోర్ట్ఫోలియోలో ఎంతమందిని తీసుకొస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇది ప్రభుత్వంలో ఉన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా వాళ్ళదే కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన ఇంటర్వ్యూ చేసినట్టు అన్నట్టు. అది వాళ్ళు చేసిన తప్పు, అది మనం కాదు. సో అది వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు గతంలో ఎగ్జామ్ ముందు రోజు కూడా ఫైట్ అంటే ఎగ్జామ్ దాకా కూడా మీరు ఫైట్ చేసారు. అప్పుడు మిమ్మల్ని మీ వెనుక వేరేటోళ్ళు ఉండి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఉండి ప్రోత్సాహం చేస్తూ ఉంది, అందుకే వీళ్ళంతా ఇంతగానం చేస్తూ ఉన్నారని చాలా ఆరోపణలు వచ్చినాయి. అసలు వాస్తవాలు ఏంటి? అసలు మీ వెనక ఎవరున్నారు? నిజంగానే ఆ ప్రాబ్లం ఉండి మీరు బయటకు వచ్చిరా, లేకుంటే మీ వెనక ఎవరైనా పుషప్ చేస్తే బయటకు వచ్చారా? మా వెనకాల నిరుద్యోగులే ఉన్నారండి.
మేమే ఉన్న స్టూడెంట్స్, మా వెనకాల ఎవరు ఉంటారు? మరి అప్పుడు ఆ ప్రభుత్వం మీద ఉన్నప్పుడు మా వెనకాల వీళ్ళు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకు కొంచెం మాట్లాడడం కన్నా కొంచెం సిగ్గుశరం ఉండాలి. ఎందుకు అవన్నీ బుల్షిట్ మాటలు, అవన్నీ మాట్లాడకుండా ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఈ ఒకరోజే కాదు, మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిళ్ళు ఈరోజు ఏది మాట్లాడితే అది అవుతుందని కాదు, అందరు చూస్తున్నారు. అందరు ఎవరేం ఇది తెలివి తక్కువ ఏం లేదు మన తెలంగాణలో. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే చూడండి రూల్ ఆఫ్ రిజర్వేషన్ 209 పోస్టులకు 1:50 చేసుకుంటే మనము 10,450 మంది సెలెక్ట్ కావాలి మనకి ఇక్కడ. ఈ 10,450 మందిలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు వచ్చిల్రా బాబా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ లిస్ట్ ఇవ్వండి అని కోర్టు కూడా అడిగింది మన హైకోర్టు డివిజనల్ బెంచ్. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్, ఆఫ్టర్ దట్ మేము కమిటీ మొత్తం నివేదిక చేసి జడ్జిమెంట్ ఇచ్చే ముందు మేము ఇదంతా లిస్ట్ ఇస్తాం ఎంతమంది సెలెక్ట్ అని చెప్పేసి అన్నారు. అంటే అక్కడ కూడా మేనేజ్ చేస్తున్నారు. పోయినసారి ఒక 2-3 2-3 చనిపోయారు, ఇప్పుడు కూడా ఇట్లా ప్రాబ్లం అవుతుంది, సిచ్యువేషన్ ఇది అవుతుంది, కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకొని మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మాకు వెసులుబాటు కల్పిస్తారు సార్, మేము ఆఫ్టర్ దట్ మీరు కంప్లీషన్ చేస్తామని చెప్పారు. ఇక్కడ బీసీబీ వాళ్ళు, బీసీడీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇది మొత్తం అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది ఓపెన్ కేటగిరీలో తీసుకుని ఇచ్చేస్తే బాగుంటది కదా. సో ఇదంతా చూపించకుండా ప్రభుత్వం మొత్తం మీనమేషాలు వేసుకుంటూ మొత్తం రిజర్వేషన్లు మొత్తం తుంగలో తొక్కుకుంటూ ఈ వాటి మా నిరుద్యోగుల వినాశనానికి తాలుస్తుంది. ఇంకోటి రేపు హైకోర్టులో తీర్పు ఉందని ఒకవైపు మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళేమో December 9కి రిజల్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అసలు ఏం చేయబోతా ఉన్నారు మీరు? అసలు మొన్న ఎగ్జామ్ రాసిన తెల్లారే ఇంత పర్సెంట్ రాసేయాలని చెప్పేసి 3 నెలల వరకు కరెక్షన్ చేస్తాము, 3 నెలలు టైం పడుతుంది వెలుగు పేపర్లోనే వచ్చింది పెద్దగా. మళ్ళీ మొన్న ఒకరు ఏమన్నారు, ఇది December ఎండింగ్ వరకే రిజల్ట్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అంటారు. గాంధీ భవన్లో లీక్ అవుతుందా, రేవంత్ రెడ్డి ఇంట్లో లీక్ అవుతుందా, ఢిల్లీ నుంచి లీక్ అవుతుందా, ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలియదు. మళ్ళీ ఏం చూస్తే తీరా చూస్తే December 9, ఈరోజు ఎంత 19, 10, 9, 19 days, 20 days ఉంది. 20 daysలో 28,000 మంది పేపర్లు, ఒక్కొక్కరు మళ్ళీ 6, 28,000 ఇంటూ 6 అంటే 2.5 లక్షల పేపర్లు యావరేజ్గా. ఎవరు కరెక్షన్ చేశారండి? రోబోలా? ఒక పేపర్ ఇద్దరు చేస్తారు, ఇంకొకతను ఫైనల్ చేస్తారు. ఇద్దరు ప్రొఫెసర్లు యావరేజ్ మార్క్స్ వేసిన తర్వాత నువ్వు 8 మార్క్స్ వేస్తావు ఒక క్వశ్చన్కి, ఇంకొక ప్రొఫెసర్ ఇంకొక 10 మార్క్స్ వేస్తాడు. 10, 8 ఇద్దరికి యావరేజ్ చేస్తాడు, 9 మార్క్స్ ఆయన ఫైనల్ చేస్తాడు. అది ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఆయన ఫైనల్ చేసి పోయేసరికి తెల్లారుతుంది. మామూలుగా 10th క్లాస్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కరెక్షన్ చేస్తేనే కాదు. నువ్వు ఇట్లాంటిది ఇది ఒక పబ్లిక్ సర్వీస్, ఒక Group 1 స్థాయి ఉద్యోగులు, రేపటి రోజు జీవో తయారు చేసేటోళ్ళు మేము, రేపటి రోజు ఆఫీసులకు పోయి చేసేటోళ్ళది నువ్వు అంటే ఇష్టం ఉన్నట్టు నేను కరెక్షన్ చేసేస్తా ఇంటర్నల్ మార్క్స్ లాగా అంటే ఇది సాధ్యపడే విషయమేనా? ఇది ఏదో జరుగుతుంది, ఇందులో కూడా పెద్ద కుట్ర ఉంది. మరి ఏం జరుగుతుందో ఏం మేనేజ్ చేస్తుందో తెలుస్తలేదు. మరి ప్రభుత్వమే దీని గురించి ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు వరంగల్లో విజయోత్సవ సభ చేస్తూ ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి కానీ 11 నెలల నుండి చేసిన అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడబోతా ఉన్నారు. దానిలో భాగంగా ఈ ఏదైతే జాబ్లు ఇచ్చారో దాని గురించి కూడా మాట్లాడబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన జాబులు అయితే నాకు తెలిసి 10,000 డిఎస్సి ఒకటి, దాంట్లో కొన్ని అక్కడెక్కడ యాడ్ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో మాత్రం ఇచ్చేసి ఇస్తుండు. సో అది నేను చెప్తే నేను ఇచ్చిన అని అనుకుంటే అది ఆయన విఘ్నతగా వదిలిపెడుతున్నాము. అది కరెక్ట్ కాదు. అది 100%గా వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన విద్యార్థులకు తెలుసు, బయట పోర్ట్ఫోలియోకి తెలుసు, ప్రజలకు తెలుసు, ఎవరు ఏమి ఇచ్చారో అన్నీ తెలుసు. కాబట్టి ఇంకొకసారి దీని గురించి మేము GO 29 గురించి ఆలోచించి కోర్టు ముందే ఇవ్వకుండా మీరే జాగ్రత్త పడి కొంచెం ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుకుంటూ కొంచెం ఇజ్జత్ పని చేసుకోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం ఆచితూచి ఆలోచించుకుంటూ ఇంత వ్యతిరేకత ఇంతమంది వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ప్రతిసారి మాట్లాడుతుందంటే ఎందుకు వస్తున్నారో, ఎక్కడ మీ దగ్గర లోపం ఉందో, ఎవరు మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ చేస్తున్నారో ఒక్కసారి మేము ఆలోచించమని చెప్తున్నాం. ఇంకోటి 10 సంవత్సరాలు ఇప్పుడు 11 సంవత్సరాలు కూడా అవుతా ఉంది తెలంగాణ వచ్చేసి. ఒక్కసారి కూడా Group 1 కండక్ట్ చేయడం విఫలమైతా ఉంది, పలుమార్లు విఫలం అయిపోయింది. ఇప్పుడు కూడా దీనిలో పెట్టడం కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా విఫలమైతా ఉంది. ఎలా చూస్తారు మరి దీన్ని? TSPSC ఇవ్వకుండా UPSకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది? అసలు ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారా? బాగానే ఉంటుంది, కానీ వీళ్ళు ఒప్పుకోవాలి కదా, ఇనిషియేట్ చేసుకోవాలి కదా. సో అది ఎట్లా జరుగుతుందనే చూడాలి. కానీ తప్పకుండా వాళ్ళు ఇనిషియేట్ చేసుకొని చేస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఫేవర్ అయితే లేదు, నాకు ఫేవర్ అయితే లేదు, నువ్వు ఏంటి నేనేందంటే ఇష్టం ఉన్నట్టు ఎవరిది వాళ్ళే చేసేస్తున్నారు. సో దీని ప్రకారం చూసుకుంటే మాత్రం UPSC బోర్డుకి ఇవ్వడమే బెటరు. ఇప్పుడు రేపు జరిగే పరిణామాలను బట్టి దాన్ని బట్టి ఏమైనా తర్వాత ఆలోచించుకుంటాం. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా ఒకసారి ఆలోచించి, లేకపోతే విద్యార్థుల పక్షాన అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో కూడా ఏ విధంగా మిస్టేక్ చేయకూడదు, ఇప్పుడున్న దాంట్లో ఏం చేయాలనేది అసలు మీకు ఎవరు రాంగ్ గైడెన్స్ ఉంది. ఒకటే మీ మీద కుట్ర లేదు, మేము గత ప్రభుత్వాన్ని దించాలనే ఉద్దేశంతో వచ్చి బస్సు యాత్రలు చేసి మేము సొంతంగా పెట్టుకొని కూడా తిరుక్కుంటూ అక్కడ ఇక్కడ పస్తులు పడుకుంటూ రాత్రుల పూట మేము ఊళ్ళేజీలో తిరుక్కుంటూ మేము మిమ్మల్ని గెలిపించినాం సార్. ఒకటే చెప్తున్నాం, ఇప్పటికి కూడా ఈగో అనేది పక్కన పెట్టేసి ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి ఎట్లా చేస్తే ఫేవర్గా ఉంటుంది, ఏ విధంగా చేస్తే ఏ విధంగా మనం ముందుకు పోతామని తీసుకురండి. అనవసరంగా అపనమ్మకాలు, అనవసరంగా బ్రీఫ్లు, ఎవరెవరో చేసింది చెప్పింది మాటలన్నీ మీరు పట్టించుకోకండి అని చెప్పేసి మేము అంటున్నాం. ఒక సజెషన్ ఇస్తాం. తెలంగాణ విద్యార్థి మన వీరులకు